ప్రస్తుతం సౌత్ నుంచి నార్త్ వరకు వినిపిస్తున్న పదం పుష్ప 2 గురించి. అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా ట్రైలర్ ను కట్ చేసి ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ను తెప్పించారు. ఒకటి కాదు రెండు కాదు అన్ని భాషల్లో కలిపి ట్రైలర్ కు 13 కోట్లకు పైగా వ్యూస్ సాధించి రికార్డ్ ను సృష్టించారు పుష్ప 2 టీం. ఇండియన్ సినిమా చరిత్రలోని భారీ స్థాయిలో విడుదల కాబోతున్న ఈ చిత్రంపై సౌత్ కన్నా నార్త్ లోనే ఎక్కువ క్రేజ్ ఉంది. అందుకే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను కూడా నార్త్ లో భారీ స్థాయిలో నిర్వహించి అందరికీ షాక్ ఇచ్చారు. ఇక సుకుమార్ సినిమాలలో ఐటమ్ సాంగ్ కు ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానికి తగ్గట్లుగానే పుష్ప 2లో కూడా కిసి కంటో మంచి మాస్ మసాలా సాంగ్ ను డాన్సింగ్ క్వీన్ శ్రీలీలతో రూపొందించారు. అయితే గత కొన్ని రోజులుగా పుష్ప 2 పై క్రేజ్ పెరగడంతో పాటు నెగిటివ్ ప్రచారం కూడా అదే స్థాయిలో పెరిగిపోయింది. అది ఎంతలా అంటే ఒక వర్గం ప్రేక్షకులు ఏకంగా సినిమాను బాయ్కాట్ చేసేలా భారీ స్థాయిలో ట్రోలింగ్ కు గురవుతుంది. అయితే ఈ చిత్రంపై ఎవరెన్ని వాదనలు తెలిపినా సినిమా రష్ మాత్రం అదిరిపోయేలా వచ్చిందని ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు తెలిపారు. ఈ వారంతో చిత్ర యూనిట్ షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టనున్నారని టాక్ వినిపిస్తుంది. దీంతో పాటు రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ విషయంలో చిత్ర యూనిట్ జోరు పెంచారు. ఈ ఆదివారం చెన్నైలో పుష్ప 2 ఐటమ్ సాంగ్ ను భారీ స్థాయిలో లాంచ్ చేయనున్నారు. ఈ నెల చివరి వారంలో తెలుగు రాష్ట్రాలలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేయనున్నారు. ఆ రోజే రిలీజ్ ట్రైలర్ ను లాంచ్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. చిత్ర రిలీజ్ కు పెద్దగా టైం లేకపోవడంతో అల్లు అర్జున్ ప్రమోషన్ బాధ్యతలు తీసుకున్నాడని వినికిడి. ఇక సుకుమార్ కూడా అటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. ఇక పుష్ప 2 పై బాలీవుడ్ లో కూడా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. బాలీవుడ్ కాన్స్ పేరు మీద ఉన్న రికార్డ్స్ ను పుష్ప 2 తో అల్లు అర్జున్ బ్రేక్ చేస్తాడని ఒక వర్గం భావిస్తున్నారు. మరి ఎంతవరకు పాసిబుల్ అవుతుందో తెలియాలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.